వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు? వైసీపీ ప్రభుత్వం దిగిపోవడమే ఆలస్యం. అవినాష్ని బొక్కలో వేయటం ఖాయమనే ప్రచారం గట్టిగానే జరిగింది. కానీ ఎందుకో ఆ ప్రచారం ఇంతవరకు నిజం కాలేదు. కూటమి పగ్గాలు చేపట్టిన 2.5 నెలలు దాటినా ఆ దిశగా కనీసం అడుగు కూడా పడలేదు. అప్పట్లో తెగ హడావిడి చేసిన సిబిఐ ఇప్పుడు ఎందుకు మౌనం దాల్చింది? యావత్ ఆంధ్ర రాష్ట్రం ముక్త కంఠంతో అడుగుతున్న ప్రశ్న ఇదే. ఇంతకీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, చెయ్యరా? వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి 2019 ఫిబ్రవరి 15వ తేదీ దారుణ హత్యకు గురయ్యారు. అది కూడా సొంత గడ్డ పులివెందులలో స్వగృహంలో నిద్రిస్తూ ఉండగా అర్ధరాత్రి వేళ వివేకాన్ని నరికి పారేశారు. ఈ హత్య వెనుక అసలు కుట్రదారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనే ఆరోపణలు వచ్చాయి. వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి స్వయాన హైకోర్టులో పిటిషన్ వేశారు. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, అనుంగు సహచరుడు శివశంకర్ రెడ్డి సహా మరికొందరి పాత్ర ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆ రంగంలోకి దిగిన సిబిఐ కూడా సుదీర్ఘ విచారణలో అదే విషయం తేల్చింది. భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. అవినాష్ రెడ్డి అరెస్టుకి తీవ్రంగా ప్రయత్నించింది. ఇదే విషయాన్ని తెలంగాణ హైకోర్టుకి తెలిపింది. వెంటనే అలర్ట్ అయిన అవినాష్ రెడ్డి కర్నూలు ఆసుపత్రి వేదికగా తల్లి సెంటిమెంట్ రగిలించి అధికార బలం ఉపయోగించి అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత పరిణామాల్లో టెక్నికల్గా అరెస్ట్ అయినట్లు చూపించినా జైలుకి మాత్రం పోలేదు. ఈ మొత్తం ఎపిసోడ్ చూసిన ఆంధ్ర ప్రజలు ఇదెక్కడి విడ్డూరం అంటూ ఆశ్చర్యపోయారు. అప్పట్లో టీడీపీ, జనసేన, బీజేపీ లీడర్స్ కూడా ఇలాంటి అభిప్రాయాలే వెళ్లబుచ్చారు. హూ కిల్డ్ బాబాయ్ అంటూ ప్రశ్నలు సంధించారు. ఎన్నికల సమయంలోనూ ఈ ప్రచారాన్ని గట్టిగా జనంలోకి తీసుకువెళ్లారు. అధికారంలోకి వస్తే అవినాష్ని అరెస్ట్ చేయటం ఖాయం అనే సంకేతాలు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ప్రజా తిరుగుబాటులో వైసీపీ సర్కార్ కుప్పకూలింది. జూన్ 12వ తేదీన కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. కేంద్రంలోనూ ఏపీ ఎంపీల బలంతోనే మోడీ ప్రభుత్వం ఏర్పడింది. ఇంకేముంది, వీలైనంత త్వరలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడని అందరూ భావించారు. ప్రభుత్వం కుదురుకోవటానికి కొంతకాలం పడుతుంది కదా, ఆ తర్వాత పని మొదలవుతుందిలే అని ఎదురు చూశారు. చూస్తూ ఉండగానే 2.5 నెలలు కాలం దాటిపోయింది. కానీ అవినాష్ రెడ్డి మాత్రం అరెస్ట్ కాలేదు. అరెస్టు సంగతి దేవుడెరుగు, కనీసం వివేక కేసు ఫైల్ కదిలినట్లు కూడా కనిపించడం లేదు. సిబిఐ సంగతి సరే సార్, వివేక కేసు ఒకటి ఉందన్న సంగతే మర్చిపోయినట్లుంది. మధ్యలో ఒకసారి వివేక కుమార్తె సునీతారెడ్డి అమరావతికి వెళ్లి హోంమంత్రి అనితని కలిశారు. తన తండ్రి హత్య కేసులో నిందితులు తప్పించుకోకుండా చూడాలి అని, సిబిఐకి తగిన సహకారం అందించాలి అని కోరారు. ఆ మరుసటి రోజే కడప ఎస్పీని కలిసి ఇదే విషయాన్ని విన్నవించారు. అది తప్ప వివేకానందరెడ్డి హత్య కేసుపై మరో పాజిటివ్ స్టెప్ కూడా పడలేదు. ఇంతలోపు హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ వచ్చేసింది. మిగిలిన నిందితులకి బెయిల్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. అవినాష్ రెడ్డి ఎక్కడున్నాడు అనే విషయమూ తెలియటం లేదు. ఖచ్చితంగా హైదరాబాద్లోనే, బెంగళూరులోనే హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. కడుపులో చల్ల కదలకుండా జాలీగా గడిపేస్తున్నాడు. ఇవన్నీ చూస్తున్న రాష్ట్ర ప్రజలు, వివేకానందరెడ్డి అభిమానులు కూటమి పాలనలో అసలేం జరుగుతోందో అర్థం కాక దిక్కులు చూస్తున్నారు. 5 ఏళ్ల పాటు హూ కిల్డ్ బాబాయ్ అంటూ ప్రశ్నలు వేసిన వాళ్ళు ఆ ప్రశ్నకి ఇప్పటికైనా జవాబు వెతికే ప్రయత్నం చేస్తారా అని క్వశ్చన్ చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు నారసుర రక్త చరిత్ర అంటూ చంద్రబాబుపై నిందలేసిన అధికారంలోకి వచ్చిన వైసీపీ నేతల పని పట్టేందుకు ఇంకా ఎందుకు సంకోచిస్తున్నారు అంటూ విస్తుపోతున్నారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. కేంద్రంలో పలుకుబడి ఉపయోగించి సిబిఐ మొద్దునిద్ర వీడేలా చూడాలని అవినాష్ రెడ్డి సహా వివేక హంతక ముఠానంతటిని కటకటాలోకి నెట్టాలి అని కోరుతున్నారు. అవినాష్ రెడ్డి వెనుకున్న కుట్రదారుల్ని కూడా గల్లాపట్టి బయటికి లాగి చట్టం ముందు నిలబెట్టాలి అని ఆశిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.